ప్రాచీన భారతీయ సాంప్రదాయం గోవులకు అడుగడుగున ప్రాధాన్యతనిచ్చింది. మనిషి కన్నా తక్కువ స్థాయిలో ఉన్న సమస్త ప్రాణుల ప్రతినిధి గోవుని గాంధీజీ అంటారు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో గో ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆవు పాలలో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేద మందుల్లో పంచగవ్యాలను వాడుతారు. ఆవు పాలు పసుపచ్చగా ఉంటాయి, గేదె పాలు తెల్లగా ఉంటాయి. అందువల్ల వీటిని బంగారం, వెండి అంటారు. ఆవు మూపురంలో స్వర్ణనాడి ఉంటుంది. అందుకే ఈ ఆవు పాలలో స్వభావ సిద్ధంగానే బంగారపు తత్వం ఇమిడి ఉంది. ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం. ఆవు దూడ పుట్టిన 3 రోజులకే గంతులిస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడి ఉంటుంది. ఈ కారణంగానే ఆవు పాలతో శరీరంలో హుషారు, స్ఫూర్తి వస్తుందని చెప్పవచ్చు. అదే గేదె పాల వల్ల అలసత్వం వస్తుంది. 500 పశువుల మధ్యలో విడిచిపెట్టిన ఆవు దూడ తన తల్లి వద్దకు అవలీలగా చేరుకుంటుంది. అదే గేదె దూడ 10-15 గేదెల మధ్యలోనైనా తన తల్లిని గుర్తించలేదు. దీన్ని బట్టి మనం ఆవు పాలు బుద్ధిబలం పెంచుతాయని అర్థం చేసుకోవచ్చు. ఆవులకు గాని వాటి దూడలకు గాని మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే అవి ప్రతిస్పందించి పిలుస్తున్న వారి వద్దకొస్తాయి. గేదెలకు వాటి దూడలకు ఈ జ్ఞానం శూన్యం. ఆవులు ఎక్కడ విడిచిపెట్టినా సమయానికి మళ్లీ అవి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. గేదెలకు స్థలము, సమయము, గుంపు అన్న గుర్తింపు ఉండదు. భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది. అందుకే దీని పాలు రోగరహితము, ఆరోగ్యప్రదము, పౌష్టికమైనవిగా ఉంటాయి. కానీ గేదెలు, విదేశీ జాతి జెర్సీ, ఇతర సంకర జాతి ఆవులు ఎండవేడిమిని సహించలేవు. ఆవు పాలు గుండె జబ్బు రోగాలకు ప్రత్యేకించి ఉపయోగపడతాయి. గేదె పాలలోని క్రొవ్వు పదార్థం రక్తనాడుల్లో చేరి క్రమంగా హృద్రోగానికి కారణమవుతాయి. ఆవు పాలలోని పసుపచ్చని పదార్థం కళ్లలోని జ్యోతిని వృద్ధిపరుస్తుంది. కళ్ల కలక వస్తే పాలలో తడిసిన గుడ్డ పట్టి కడితే నయమవుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఆవులను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. ఆయా దేశాల్లో గేదెలు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలోనే కనిపిస్తాయి. చరక సంహిత ప్రకారం జీవనశక్తి అందించే ద్రవ్యాలలో ఆవు పాలు అన్నింటికంటే శ్రేష్టమైనవని తెలుస్తుంది. ధన్వంతరి నిఘంటువు ప్రకారం ఆవు పాలలో రసాయనము, పథ్యము, బలవర్ధకము, హృదయానికి హితం చేకూర్చేది, మేధస్సును పెంచేది, ఆయుర్వృద్ధి, పుంసత్వం కలిగించేవి, ఇంకా వాత, పిత్త, కఫాలను రూపుమాపే గుణాలు ఆవు పాలలో ఉన్నాయి. తెల్ల ఆవు పాలు వాతాన్ని, నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవు పాలు కఫాన్ని హరించేస్తాయి. కపిల గోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైంది. ఆవు పాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు, అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. గ్రామాల్లో ఆవు పాలు తాగి 80 ఏళ్ల వృద్ధులు చాలా మంది కళ్లద్దాలు ఎరుగరు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి ఆవు పాలు మాత్రమే తాగుతూ వస్తున్నారు. ఈ విషయం నాడెప్ కాకా అనే పెద్ద ఆయన స్వయంగా చెప్పారు. మన దేశీయ ఆవులకు సరి అయిన మేత, పాలను వృద్ధి చేసే విధానమును శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉంది. గుజరాత్లోని గీర్ జాతి ఆవులను ఈ విధంగా శ్రద్ధతో పోషించడంతో అవి 25 నుంచి 50 లీటర్ల వరకు ప్రతిరోజు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇతర అన్ని పశువుల పాల కంటే ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. శరీరానికి పుట్టిని కలిగిస్తాయి. బుద్ధి బలము, రసరక్తాది ధాతువులన్నింటినీ పోషిస్తాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో అనేక వ్యాధులను నయం చేయవచ్చును. ఇది ఆయుర్వేద వైద్యులే కాదు, ఆధునిక వైద్యుల మాట కూడా. ఆవు యొక్క రంగును బట్టి, ఈతలను బట్టి, మేతలను బట్టి ఆవు పాలలో ప్రత్యేక గుణాలను కలిగి ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతోంది.